అయిపోయింది మాది. సరే. సో చాలా మంది ఏంటంటే ఇప్పుడు మేల్ కమెడియన్స్ కూడా హీరోగా అవకాశాలు వచ్చాయి. బట్ వాళ్ళు హీరో నుంచి అలా వెళ్ళాలి అనుకున్నా కూడా కొంతమంది అర్థం చేసుకొని కామెడీనే మనకు పర్ఫెక్ట్ అని చెప్పి బ్యాక్ అయిన వాళ్ళు ఉన్నారు. అవునండి. హీరో అయిన తర్వాత హీరోగానే ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి ఫెయిల్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. అవునండి. సో అలీగారు లాంటి వాళ్ళు స్టేజ్ మీద కూడా చెప్పారు అదే అనుకోండి. అదే అదే సో మీకు వన్స్ హీరోయిన్ అయిన తర్వాత అక్కడే ఉండాలనిపించిందా? బట్ నాకు ఇది కామెడీనే సూట్ అవుతుందని చెప్పేసి ఒక క్లారిటీ మీకుందా? ఆబ్వియస్లీ మనం హీరోయిన్ అనుకోండి, సంవత్సరం ఒక్క సినిమా, మన లక్ ఉంటే 2 సినిమాలు 3 సినిమాలు వస్తాయి. యాజ్ ఎ బీయింగ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ కమెడియన్ అనుకోండి, మన ప్రతి సినిమాలో ఉంటాం మనం. రోజు బిర్యానీ తిని మనకే బోర్ కొడుతుందండి. రోజు ఒక రకంగా ఉంటే మనకే హ్యాపీగా ఉంటుంది తినడానికన్నా. సో నాకేంటంటే అన్ని సినిమాలు చేయాలా, అన్ని క్యారెక్టర్స్ చేయాలని మాకు ఉంటుంది. హీరోయిన్ అంటే ఒకటే అయిపోతుంది మనకి. సో ఆ హీరోయిన్ జోన్ నుంచి మళ్ళీ రాలేము, సినిమాలు రాకపోతే ఫుల్ డిప్రెషన్లో వెళ్ళిపోతారు. ఇది అనుకుని అందరు ఆర్టిస్ట్లో మనం పరిచయం అవుతారు. ఈ రోల్ కాకపోతే ఈ రోల్ కాకపోతే ఇంకొకటి వస్తూ ఉంటుంది మనకి. సో మనం బిజీగా ఉంటాం, మన మైండ్ సెట్ కూడా సెట్ అవుతుంది మనకి. సో అందరితో కలుస్తున్నట్టు ఇవాళ వదిన క్యారెక్టర్ చేస్తాను, రేపు ఒక చెల్లె క్యారెక్టర్ చేస్తాను, రేపు ఒక పెద్దమ్మ క్యారెక్టర్ చేస్తాను చెప్పుకోవడానికి ఉంటుంది మనకి. సో బీయింగ్ క్యారెక్టర్స్ అట్లా చేస్తేనే హ్యాపీ అనిపిస్తుంది. డిఫరెంట్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానే బాగుంటుంది. బాగుంటుందండి. సో మీరు మీ వర్క్ వరకు మీరు ఎంజాయ్ చేస్తారు మంచిగా? చాలా ఎంజాయ్ చేస్తాను. మనం ఏదైనా వర్క్ ఒప్పుకున్నామంటే దాన్ని న్యాయం చేస్తాను కంపల్సరీ. తెలుగు డైలాగ్స్ చాలా తక్కువ నాకు రావడం, కానీ నా స్టాఫ్ కానీ మామూలుగా అందరూ నేర్పిస్తారు. మేడం ప్రాంప్టింగ్ వద్దు, మీ ప్రాంప్టింగ్ జోలికి వెళ్ళకండి, మీ డబ్బింగ్ మీరే చెప్పండి అని చెప్తుంటారు. అది నాకు ప్లస్ అండి. సో మన సపోర్ట్ చేసే వాళ్ళు కూడా ఉండాలి కాబట్టి మాకు చాలా హ్యాపీ. ఇంకా సో ఇండస్ట్రీలో సపోర్ట్ ఎలా ఉంటుంది? చాలా బిగ్ స్టార్స్ పక్కన చేశారు. అవునండి. పెద్ద పెద్ద వాళ్ళ పక్కన వాళ్ళతో రిలేషన్ ఉంటుందా మంచిగా? మంచిగానే ఉంటాను నేను అందరితో. నాకు అదే ప్లస్ పాయింట్ అనుకోండి. ఇన్ని సంవత్సరాలు ఇండస్ట్రీ అయినా సరే హే మా బాగున్నావా అని చెప్పి పలకరిస్తారు. అది చాలు నాకు. ఏంటి ఏంటి అని మాత్రం ఎక్కడ చూడరు. సో ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా నన్ను యాక్సెప్ట్ చేస్తారు. ప్రతి ఫంక్షన్స్కి వాళ్ళు పిలుస్తూ ఉంటారు. సో నాకు అది ఈ జన్మకి చాలరా బాబు అనిపిస్తుంటుంది. మనం ఏ కాంట్రవర్సీకి వెళ్ళాము. రీసెంట్గా మా ప్రమోషన్ కోసం చిన్న కాంట్రవర్సీ లాగా, బట్ ఏదో కంటెంట్ ఇవ్వాలి కాబట్టి జనాలకు తెలిసిపోయింది అది ఏంటి కంటెంట్ అనేది. మాకు స్వరూప్ది నాది జస్ట్ ఫర్ ఫన్. మళ్ళీ మేము లాస్ట్లో కలిసి డాన్స్ చేసాం, మాట్లాడుకున్నాం. ఎవరు నమ్మలేదు, వీళ్ళిద్దరు సాఫ్ట్, వీళ్ళిద్దరు గొడవ పడ్డావు ఏంటి అని చెప్పేసి. సో మా ఇంట్లో వాళ్ళు అదేంటి మాస్టర్ మీద అట్లా సీరియస్ అయ్యావు ఏంటి అని. లేదు మా ఇద్దరు కంటెంట్ చేయాల్సి వచ్చింది అని చెప్పి. ఇక మనం కంటెంట్ అయితే చూసి పబ్లిసిటీ కోసం రకరకాల ప్రాజెక్ట్ అంతే అంతే అంతే. ఎలాంటి ఇష్యూస్ ఏం ఏం హ్యాపీగా. ఇంకా నెక్స్ట్ సాంగ్ కూడా వాళ్ళతోనే ఉంది మళ్ళీ నాకు. ఇంకా రైట్. సో ఎవరు మూవీస్ లోకి రావాలన్నా ఇన్స్పిరేషన్ ఎక్కడి నుంచి అసలు ఫస్ట్? మాకు అదే నాకు చిరంజీవి గారి ఇన్స్పిరేషన్ అండి. ఆయన సినిమాలు చూసి పెరిగాము యాక్చువల్గా. అయితే ఆయన కూడా ఎంత కష్టపడి ఒక చిన్న క్యారెక్టర్స్ నుంచి ఒక హీరో అయ్యారు. సో మనకు ఏదైనా సరే లక్ ఉండాలండి. ఏది చేసినా మనకు లక్ ఉండాలి. మేము ఈ సాంగ్ చేసామని నాకు రాసి పెట్టి ఉంటేనే వచ్చింది నాకు సాంగ్. కూర్చుందిగా ఈ సాంగ్ చేయను, ఆ సాంగ్ నువ్వు ఈ డబ్బు పెట్టి డబ్బు కాదు. మన దాంట్లో కూడా కష్టపడి, అవును మనం డబ్బులు పెడుతున్నాం, తను కష్టపడుతుందా అని మన వాళ్ళకి కాన్ఫిడెంట్. గీత గారు అయితే కష్టపడతారు, న్యాయం చేస్తారని కాన్ఫిడెంట్ ఉంది. సో నాకేంటంటే వాళ్ళు కూడా నా మీద నమ్మకం పెట్టారు. నాకు ఎంత కాలు నొప్పి ఉన్నా, ఎంత బ్యాక్ పట్టుకున్నా కూడా నేను స్ప్రేలు వాడి అన్నీ, లేదు నా మీద నమ్మకం పెట్టారు కదా, నేను 100% ఇవ్వాలి వాళ్ళకి, ఇంకా బర్డెన్ చేయకూడదు అని చెప్పి వాళ్ళు కూడా దగ్గర మీకేం కావాలా, ఇది తింటారా అది తింటారు. మీరు నమ్మరండి, ఇంట్లో శుభ్రంగా తినేదాన్ని, సాంగ్ ఒప్పటి నుంచి నాకు అసలు టెన్షన్. ఏంటి వాళ్ళంటారు, ఏంటి మీరు ఇంత బాగా తింటారు అసలు తినట్లేదు, లేదమ్మా టెన్షన్. రాత్రి కూడా తీసి మొత్తం రిహార్సల్స్ ప్రాక్టీస్, అమ్మ రేపు మళ్ళీ నన్ను దొబ్బుతారు వీళ్ళు, ఏంటి మంచిగా చేయాలి. ఎందుకంటే ఆడియన్స్ కూడా గీతా సింగ్ సాంగ్ చేశారంటే ఏం చేశారు, ఎవరు చేయించారు అని కంపల్సరీ. నాకెంత ప్రెస్టీజ్ వాళ్ళకు కూడా అంత ప్రెస్టీజ్ ఇష్యూ ఉంటుంది. సో అందరం కష్టపడ్డామండి. సో వాట్ ఈస్ ద ఫీడ్బ్యాక్? సూపర్ 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 చెప్తున్నాను. నాకైతే వచ్చిన రిప్లైస్ లో 100 మెసేజెస్ అనుకుని 100 పాజిటివ్ మెసేజెస్. ఎవరు ఒక్కరు కూడా నెగిటివ్ నేను చూసిన ఎవరు నెగిటివ్ పెడతారా అండి. బట్ నా ఆడియన్స్ నా మీద చూపించిన లవ్ కి వాళ్ళకి చాలా రుణపడి ఉంటాను నా లైఫ్. యాజ్ ఏ ఆడియన్స్ నేను కూడా చెప్తాను, కిరికితల తర్వాత అందరూ ఫ్యాన్స్ ఆ తర్వాత నుంచి. సో ఒక సీరియస్ క్యారెక్టర్ తీసుకొని చేశారు కదా, అంటే మూవీ కామెడీ మూవీ అయినా ఒక సీరియస్ ఫైనల్గా ఒక మెసేజ్, మళ్ళీ కామెడీ చేసేటప్పుడు ఆడియన్స్ తీసుకుంటారో లేదో అని ఒక చిన్న ఫీర్ ఏమైనా ఉండిందా ఈ మూవీ చేసేటప్పుడు? ఏం లేదండి, ఆడియన్స్ మన మీద ఇష్టం అనుకోండి ఏదైనా యాక్సెప్ట్ చేస్తారు. మన పేరెంట్స్ మన తప్పు చేసి మనకైతే వదిలిపెట్టి దూరం అయితే పెట్టరు కదండి. మన పిల్లలే కదా, ఏమవుతుంది, ఈసారి తప్పు చేస్తారు, నెక్స్ట్ టైం మంచి పని చేస్తారు, మెచ్చుకుంటారు కదా, వాళ్ళు కూడా అంతే.
బట్ మనకి మంచి రెస్పాన్స్ ఒక ఉంది కాబట్టి మా ఆడియన్స్ అన్ని యాక్సెప్ట్ చేస్తారు మమ్మల్ని. సో ఇప్పుడు వరకు మీ